ఒకసారి ఒక తల్లి తన కుమారుడు గురించి చింతిస్తుందంటండి. అయ్యో, నా కుమారుడు కొట్టాడు, ఎదుగుతున్నాడు, వాడు అల్లరుడు అయిపోయినాడు, అసలు మాట వినుడు, అసలు పెద్దోడికి గౌరవం వినుడు, ఏమైపోతాడో నా కొడుకు అని తల్లి గుండెలో బాధ పెట్టుకుని చాలా దుఃఖంగా ఉన్నాడు. నా కుమారుడు భవిష్యత్తు ఏమైపోతుందో అని చింతిస్తున్నాడు. అదే చింత మనసులో పెట్టుకుని మోకరించి దేవునితో కన్నీళ్లు కాచి ప్రార్థించాడు. ప్రభువా, నా కుమారుడు పరిస్థితి ఏమయ్యా, వాడు ఏమైపోతాడు ప్రభువా, వాడు చూస్తే నాకు భయం వేస్తుంది, వాడు మాట వినేవాడు కాదు, వాడు తగ్గింపు లేదు, వాడు గొడవలాడతాడు, కోపిస్తుడు, వాడు పెద్దవాడినంటే గౌరవం ఇవ్వని వాడు వాడి స్థితి చూసి నాకు భయం అవుతుంది, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ఏంటంటే మార్కు 9:19 ఏమన్నాడంటే, వారిని నా యుద్ధకు తీసుకుని రాను. హల్లెలూయా. దేవుడు ఏమి ఇచ్చాడంట? ప్రార్థన జవాబు ఈ మాట ఇచ్చాడంట, వారిని నా యుద్ధకు ఏం చేయండి, తీసుకోనండి. ఈ కన్నీళ్ళు ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడని ఎరిగి లేచి ఏం చేస్తుందంటే ప్రార్థన శక్తి ద్వారా ఆయనతో మాట్లాడి ఆయన కన్విన్స్ చేసి ఆయన ఏం చేస్తుందంటే ఈ వాక్యానుసారంగా ఎక్కడికి తీసుకొచ్చి తెలుసా, దేవుని సన్నిధానములకు ఆయన పట్టుకొని వచ్చింది తల్లి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నా యొద్దకు తీసుకొని రండి దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజు ఏ విషయంలో నువ్వు దేవుని యొద్దకు ఏ ఒక కారణం చేత ఏ విషయం చేత నువ్వు తీసుకొని వస్తావో, దేవుని దగ్గరికి వచ్చిన ఏ విషయమైనా సరే వచ్చిన విధముగా నువ్వు మరలా వెళ్ళవు. హల్లెలూయా. వచ్చిన విధంగా మరలా వెళ్ళవు. నా యొద్దకు తీసుకోరండి అని ఆయన పిలిచాడు. ఆ యొద్దకు తీసుకొచ్చాడు, విడుదల ఇచ్చాడు, మంచి స్వస్థత కలిగిన వాడిగా వెనక్కి వెళ్ళి ఈ తల్లి కూడా తన కుమారుని తీసుకొచ్చింది. దేవుడు వాక్యం ద్వారా ఆ ఒక పాటల ఆరాధన ద్వారా ఆయన్ని తాకాడు, ఆయన జీవితం మారింది, సంతోషంగా కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళి. హల్లెలూయా. ఈ రోజు పిల్లగా మన స్థితులు ఎన్నో ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయండి. ఎక్కడికి తీసుకువెళ్తే పరిహారం దొరుకుతుందని ఆలోచిస్తున్నారా? దేవుడు అంటున్నాడు, దానిని ఏం చేయండి, నా యుద్ధకు తీసుకోండి. ఏ విషయము నువ్వు ఏదైతే కలవరపడి ఇంటిలో నువ్వు చింతిస్తున్నావు, ఏదైతే దిగులు చెంది ఉంటున్నావు, ఏ పరిస్థితి గురించి అయితే నీకు అర్థం కాకుండా ఉండిపోయిందో, దేవుడు అంటాడు ఎక్కడికి తీసుకురాదాన్ని, ఎక్కడికి, నా యుద్ధకు ఏం చేయండి, దానిని తీసుకొని రండి. ఇది మనుషుల వలన అసాధ్యము, ఇది దేవునికి సాధ్యం. నీ కన్నీళ్లు నీ దేవుని వద్దకు తీసుకోరా, దాన్ని తుడిచడానికి నా దేవునికి. నీ వ్యాధి లోకంలో డాక్టర్ కాకపోయినా పర్లేదు, ఎక్కడ తీసుకురా, దేవుడు నా యుద్ధకు తీసుకోరా. నీ చింతలు ఉన్నాయా, ఏమైపోతుందనే భయం ఉందా, అప్పు ఉందా, ఏ సమస్య ఉంది, ఎక్కడ తీసుకురాదాన్ని, నా యుద్ధకు తీసుకుని రండి. దేవుని యుద్ధకు తీసుకొచ్చి ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు. వచ్చిన విధంగా నేను పంపించడు ఆయన తన జవాబునిచ్చి తన ఒక విడుదలనిచ్చి నేను పంపిస్తాను. హల్లెలూయా.